ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న పేరు పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదే సమయంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ రెండు లోటులను ఒకే ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టారు. మైనార్టీ వర్గం నుంచి ఒకప్పుడు జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సిక్సర్ కొట్టినట్లయింది. ఇదంతా ముస్లిం ఓట్ల కోసమేనని ఒక ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గాని ఒకరిద్దరు మంత్రులు కానీ అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్ దగ్గర గట్టిగానే చెప్పారు. లోకల్ లీడర్ అయిన నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే గెలిపించుకు వస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో అజారుద్దీన్ ను కూల్ చేయడానికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. ఆ ప్రతిపాదన ఇంకా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉంది. కానీ అజారుద్దీన్ హైకమాండ్ దగ్గర చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ, అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ముస్లిం ఓట్లను గ్రాబ్ చేయొచ్చనుకుంది కాంగ్రెస్ హైకమాండ్. అందుకే రేవంత్ రెడ్డి మాటను కాదని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఎటు తిరిగి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమనే చర్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానూ పొలిటికల్ సర్కిల్లోనూ జరుగుతోంది. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని కూడా చర్చ జరిగింది. తెలంగాణలో యాదవ సామాజిక వర్గం ఎక్కువ. ప్రతి పార్టీకి ఆ ఓట్లు ముఖ్యం. అందుకే సదర్ పండుగలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డే పాల్గొంటున్నారు. ఇంతవరకు సదర్ ఉత్సవాలకు ఓ ముఖ్యమంత్రి వెళ్లిన దాఖలాలే లేవంటున్నారు. ప్రస్తుతం యాదవ కమ్యూనిటీ నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. దీంతో నవీన్ యాదవ్ కు, అందులోనూ జూబ్లీహిల్స్ నుంచి గెలుస్తారు కాబట్టి హైదరాబాద్ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉందనుకున్నారు. అజారుద్దీన్ ఎంట్రీతో ఇక ఆ ఛాన్స్ లేనట్టే. ఒకే జూబ్లీహిల్స్ నుంచి ఇద్దరికి మంత్రి పదవి అసాధ్యం. మరిప్పుడు యాదవ సామాజిక వర్గానికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. కేవలం టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేయడం వరకేనా, మంత్రివర్గంలో కూర్చోబెట్టే ఉద్దేశం లేదా అని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. తెలంగాణ కేబినెట్ లో యాదవ కమ్యూనిటీకి ఛాన్స్ ఎలా ఇస్తారో చెప్పాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిలదీస్తున్నారు.